హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఆల్రెడీ లేసాము. పాప లేచేసరికి ఎవరు లేరనేసి బాగా ఏడుస్తుంది. పాకడం వచ్చిన తర్వాత ఇల్లంతా తిరుగుతుందండి. కింద మ్యాట్ వేస్తున్నాము. ఇలా బొమ్మలు వేస్తే బాగా ఆడుతుంది. టైంపాస్ అవుతుంది తనకైతే. ఈ మ్యాట్ తన బొమ్మలన్నీ కూడా వచ్చేటప్పుడు తీసుకొచ్చామండి. కార్లో ఎలాగో స్పేస్ ఉంది కదా, ఇంకా కంఫర్టబుల్గా ఉండడం కోసం అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. ఇలా కొద్దిసేపు అయితే పాపతో మేము కూడా ఆడుకున్నాము. ఇంకా చాలా వర్క్ ఉంది కాబట్టి మేము కూడా వంట చేసుకొని రెడీ అవ్వాలి. ఇంకా ఆడుకున్న తర్వాత పాపకైతే ఉగ్గు తినిపిస్తుంది అత్తయ్య. చూడండి, కొంచెం సతాయిస్తుంది కానీ ఫైనల్గా అయితే ఉగ్గు మొత్తం తినేస్తుంది. చూసారు కదండి, ఇలా బాయిల్ వాటర్ ఎందుకు అనుకుంటున్నారా? బ్లాక్ కాఫీ కోసం అండి. యాక్చువల్లీ మేము బ్లాక్ కాఫీ తాగుతాము, కానీ ఇప్పుడైతే నేను ఒక్కనే తాగుతున్నాను. సింధు ఇంకా కన్సీవ్ అయిన తర్వాత ఫీడింగ్లో కెఫీన్ యూజ్ చేయొద్దని చెప్పేసి తాగట్లేదు. నార్మల్గా టీ అలా తాగుతుంది అప్పుడప్పుడు. సో ఇది కాఫీ మేకింగ్ అండి. నేను యాక్చువల్లీ ఫ్రెంచ్ ప్రెస్లో చేసుకుంటాను నేను కాఫీ. అలానే ఇంకా ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయండి. ఇంకా తను ఒక్కతే పని చేసుకోలేదని చెప్పేసి కొంచెం నేను వెజిటేబుల్స్ కటింగ్లో కూడా హెల్ప్ చేస్తున్నాను. సో ఈరోజు కటింగ్ డ్యూటీ అంతా నాదే. అలాగే నా కాఫీ కూడా నేనే చేసేసుకుంటున్నానండి. సో ఇలా ఫ్రెంచ్ ప్రెస్లో కొంచెం కాఫీ పౌడర్, హాట్ వాటర్ వేసేసుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ కాఫీ మేకింగ్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ కాఫీ. అంటే దీంట్లో షుగర్ అలాంటివి ఏమి ఉండవు, మిల్క్ కూడా ఏమి వేసుకోమండి. సో ఇలానే తాగడమే. యాక్చువల్లీ తెలిసి ఉండొచ్చు చాలామంది బ్లాక్ కాఫీ అంటే, కొత్త ఏం కాదు అది. మన కాఫీ రెడీ కావడానికి ఒక 5 minutes టైం పడుతుంది, అలా పక్కన ఉంచాలండి దాన్ని. సో ఈలోపు నేను ఇంకా సొరకాయ కటింగ్ కోసం అని చెప్పేసి పీల్ చేస్తున్నాను. పీల్ చేసి సొరకాయ ముక్కలు ఇలా కొంచెం కర్రీస్ కన్నిటి ఈరోజు నేను హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా టైం పడుతుంది సింధు ఒక్కతే అన్ని పనులు చేసుకోవడం అని. అంటే ఎందుకంటే ఈరోజు వీడియో చేసి అప్లోడ్ చేసి మార్కెట్కి వెళ్ళాలి. సో అందుకనే నేను ఈ వంటలో హెల్ప్ చేస్తున్నాను ఈరోజు. సో నా కాఫీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా నెమ్మదిగా దాన్ని మనం కిందికి ప్రెస్ చేస్తే మనకు పైన వస్తుంది కదా, అదంతా కూడా మనకు కాఫీ తాగడానికండి. చాలా టేస్ట్ ఉంటుంది. అలా అని చెప్పేసి మామూలుగా స్వీట్ అలా ఏమి ఉండదు. కాఫీ ఇలా చేదుగా ఉంటుంది, అలా ఉంటుంది. కానీ అలవాటు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కాఫీ అలవాటు అయితే మాత్రం మనం అస్సలు పాలతో ఉన్నదాన్ని తాగలేము. చాలా బాగుంటుందండి కాఫీ అయితే. కుకింగ్ అదంతా అయిపోయిన తర్వాత వీడియో చేద్దామనేసి నేను రెడీ అవుతున్నాను. ఇదైతే ఈరోజు షూట్కి కట్టుకుంటున్న శారీ అండి. బ్లౌజ్ కూడా ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చూడండి, ఇలా రెడీ అయిపోయాను. కొంచెం ట్రెడిషనల్, సెమీ ట్రెడిషనల్. చాలా బాగుంది శారీ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నేను తెచ్చుకున్న బ్లౌజ్ అయితే మ్యాచ్ అయిపోయింది. అదొకటి చాలా గుడ్ న్యూస్ అనమాట. జ్యువెలరీ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. ఇలా కొంచెం ట్రెడిషనల్గా ఉండే జ్యువెలరీ అయితే వేసుకున్నాను. బాగుందండి. రెడీ అయ్యాక నచ్చింది నాకు కూడా. షూట్స్ అయిపోయాక కిందికి వచ్చామండి. కొన్ని ఫొటోస్ అంటే థంబ్నెయిల్ కోసము, అలాగే రీల్స్, షార్ట్స్ కోసం వీడియోస్ చేసుకుందాం అనేసి కిందికి వచ్చాం. ఇక్కడ గార్డెనింగ్ అదంతా కూడా చాలా బాగా సెటప్ చేశారండి. చాలా బాగుంది. పైన అయితే రెస్టారెంట్ ఉంటుంది. షూట్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేస్తున్నాము. ఇదంతా ఆయిల్ అయితే కాదండి, మళ్ళీ కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. నేను సొరకాయలు పాలు వేసి చేశాను. చాలా జ్యూసీగా చాలా బాగుంది. ఇంకా మార్కెట్కి వెళ్దామనేసి రెడీ అయిపోయాము. వెళ్ళే ముందు మాత్రం 2 minutes పాపతో ఆడుకున్నానండి. కొద్దిసేపు ఆడిపించి వెళ్దామనేసి ఆగాము. అండ్ ఈరోజు ఇక 3rd day షాపింగ్ అండి. ఈరోజు వెళ్తున్నాము. సండే కదా, కొంచెం పెండింగ్ వర్క్స్ అని చేసేసుకున్నాము. ఇప్పుడు వీడియో కూడా చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత బయటకు వెళ్తున్నాము. ఇంకా కూడా టైం సెట్ చేసుకోవాల్సి ఉంది. మీకు ప్రజెంట్ కూడా లేట్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ పర్ఫెక్ట్ వెళ్ళవుతుంది. ఎంత తొందర చేసినా కూడా ఇంకా టైం సెట్ చేసుకునేది ఉంది. సో ఇప్పుడు వెయిటింగ్ ఫర్ లిఫ్ట్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా కింద ఉంది, వెయిట్ చేయాలి 10th floorకి రావడానికి. ఊబర్లో అయితే ఆటో బుక్ చేసామండి. ఆటో కోసం బయటకు వచ్చాను. చాలామంది అంటున్నారు మీకు కారు ఉంది కదా, ఆటోలో ఎందుకు వెళ్తున్నారని. ఇంకా పార్కింగ్కి అక్కడ ఫుల్ ట్రాఫిక్, చాలా కష్టం అవుతుందండి అక్కడ తీసుకెళ్తే, పెద్ద కారు కాబట్టి. అందుకని ఆటో అయితే కంఫర్టబుల్ ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళగానే దిగేస్తాం హ్యాపీగా. మార్కెట్లో అక్కడిక్కడ చేంజ్ అవ్వడం, అటు ఇటు పక్కకు అక్కడ వెళ్ళడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే కొంచెం షాప్స్ దగ్గరికి వచ్చామండి. కొన్ని పార్సల్స్ ఉంటే చెక్ చేసుకున్నామండి. పార్సల్ అయ్యాయా లేదని చెక్ చేసుకుంటున్నాము. సో చూడండి, ఇలా ఇంతే అండి. ఇలా డైలీ వర్క్ ఇంత, ఇలా అన్ని బండల్స్గా వస్తాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆఫీస్లే అండి. జస్ట్ ఏంటంటే డిస్ప్లే కోసం ఉంటాయి, ప్యాకింగ్ కోసం మాత్రమే ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టాక్ కానీ ఏమీ ఉండదు, జస్ట్ శాంపుల్స్ ఇస్తారు. ఇలా ఇండస్ట్రీ అంతా మనకు ఫ్యాక్టరీస్ దగ్గరనే ఇదంతా అవుతుంది. ఓన్లీ మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో ఆ ఫ్యాబ్రిక్స్ ఇలా వచ్చినప్పుడు అవి కట్ చేసి ఎవరి వాళ్ళకి అన్ని పెట్టేసి పార్సల్స్ ఇచ్చేయడమే. అలానే ఇంకా మాకు కొన్ని పార్సల్స్ ఇలా ఉండేయండి. అన్నీ చూసుకున్నాము, పార్సల్స్ అన్నీ చేశారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా మన పార్సల్స్లో స్టాక్స్ అన్ని పెడుతున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం మార్కెట్ తిరిగేసి లాస్ట్లో కొన్ని మళ్ళీ వీడియోస్కి వచ్చేయాలి కదా నెక్స్ట్ కోసం అని చెప్పేసి ఇలా కవర్లో కొన్ని స్టాక్స్ అన్ని కట్ చేసుకొని తీసుకెళ్తున్నాము.
ఫైనల్గా రిటర్న్ వెళ్తున్నామండి ఇప్పుడు. మళ్ళీ కూడా ఇదే సేమ్ జ్యూస్, వాటర్ మెలాన్ జ్యూస్ మాకు బాగా నచ్చిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో కానీ ఈరోజు చాలా టైర్డ్ అయ్యామండి. వెళ్ళడం కూడా కొంచెం లేట్ అయిపోయింది కదా, చాలా వర్క్స్ ఉండే, ట్రాన్స్పోర్ట్ పార్సల్స్ అన్ని చెక్ చేసుకొని డిస్పాచ్ అయినాయా లేదా, మళ్ళీ ఎందుకంటే చూసుకోవాలండి, ఏం మిస్ అయినా అటు ఇటు అయినా కానీ మళ్ళీ మనకే ప్రాబ్లం. ఎందుకంటే వెళ్ళిపోతుంది స్టాక్ అక్కడ, మనం ఇక్కడ ఉంటాం, తర్వాత ఏం చేయలేము. ఇంకా మనకు ఆ రిటర్న్ చార్జెస్ అవన్నీ ఫుల్ అయిపోతాయి. అవన్నీ చెక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 దాటిపోయిందండి. ఇంకా మాకు కూడా ఇంకా లేట్ అయిపోయింది, పాప ఒకతే ఉందని చెప్పేసి కంగారు ఉన్నాము. ఇంటికి ఫోన్ చేసి వెంబడే కనుక్కున్నాం ఎలా ఉందంటే, పాప అయితే మంచిగా ఆడుకుంటుందంట. సో చాలా హ్యాపీ అండి. మా నివిక కూడా మాకు చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. మా ఇద్దరు పాపలు, మాన్విక నివిక, మా బిజినెస్లో మాత్రం చాలా సపోర్ట్ చేస్తారు మాకు అన్ని వర్క్లో కూడా. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకో ఇలా మా పాపతో ఆడుకుంటుంది సింధు. పాకడ నేర్చుకుంది, ఇంకా అస్సలు ఆగట్లేదంట అండి, మెత్తుకుంటూ కూడా ఉండట్లేదంట. మార్నింగ్ నుంచి ఇంతే, మొత్తం కిందేసి ఆడిపించిందంట మమ్మీ. నైట్ టైం మేము రాగానే కూడా ఇదే పని, ఇక కొద్దిసేపు మా మీద ఉంది, మళ్ళీ కింద ఇలా ఆడుకుంటుంది. కాకుండా అటు ఇటు తిరిగితే తగులుతుందని భయం తప్ప మాకు కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా లేట్ అయిపోయింది కదండి, వంట కూడా అవ్వలేదు. ఈ పాపతో ఇంకా మమ్మీకి కూడా వంట చేయడం అంతా కుదరదండి, ఎందుకంటే పాప అస్సలు వదిలేసి ఉండదు, ఖచ్చితంగా పట్టుకొనే ఉండాలి, దగ్గరే ఉండాలి, లేదంటే ఇట్లా పక్కకి వెళ్ళేసి ఏమైనా తగిలించుకుంటుందని భయం వేస్తుంది. ఇంకా నీకు ఆడుకుంటుంది ఒకవైపు, ఇంకో సైడ్ నేను ఇంక మార్నింగ్ వీడియో చేశాను కదంటే అవన్నీ కూడా ఫోల్డ్ చేసి ప్యాక్ చేశాను. బాగా లేట్ అయిపోయిందండి. గుడ్ నైట్.